మీకు తెలుసా, జపాన్ లో ప్రతి సంవత్సరం దాదాపు 1,00,000 మందికి పైగా డిసపియర్ అవుతారు. వీళ్ళు కిడ్నాప్ అయిన వాళ్ళు కాదు, తప్పిపోయిన వాళ్ళు కాదు, జస్ట్ అలా మాయమైన వాళ్ళు. వీళ్ళనే జొహాట్సు అంటారు, అంటే ఎవాపరేటెడ్ పీపుల్ అని అర్థం. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ ప్రాసెస్ చేయడానికి జపాన్ లో ఒక సీక్రెట్ ఏజెన్సీ ఉంది. దాన్నే యోన్గియా అని అంటారు. వీళ్ళు కష్టాల వల్లనో, బాధల వల్లనో, లేదా అప్పుల వల్లనో రాత్రికి రాత్రి వాళ్ళ ఐడెంటిటీని మార్చేసుకుని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అన్నిటిని వదిలేసి వెళ్ళిపోతారు. వీళ్ళకి డబ్బులు ఇస్తే మిమ్మల్ని రాత్రికి రాత్రి మీకు కావాల్సిన చోటికి గుట్టు చప్పుడు కాకుండా షిఫ్ట్ చేస్తారు. అంతేకాదు, మీ ట్రేసెస్ అన్నిటిని ఎరేజ్ చేసి మీ ఐడెంటిటీని కూడా మార్చేస్తారు, లైక్ యూ నెవర్ ఎగ్జిస్టెడ్. అసలు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తారంటే, జపాన్ లో ఫెయిల్యూర్ అంటే ఒక సెట్ బ్యాక్ కాదు, వాళ్ళకది ఒక షేమ్ అండ్ అన్ఫర్గివబుల్ థింగ్. సో వాళ్ళకు ఫెయిల్యూర్ ని ఫేస్ చేయడం కన్నా డిసపియర్ అయ్యి లైఫ్ ని రీసెట్ చేయడమే ఈజీ అని ఫీల్ అవుతుంటారు. ఈవెన్ ఇలా మిస్ అయిన వాళ్ళ గురించి చాలా మంది కంప్లైంట్ కూడా ఇవ్వరు, ఎందుకంటే ఆ కంప్లైంట్ ఇవ్వడం కూడా వాళ్ళు షేమ్ గా ఫీల్ అవుతుంటారు. పోలీస్ డేటా ప్రకారం 70% ఆఫ్ ద పీపుల్ కొన్ని సంవత్సరాల్లోనే తిరిగి వస్తారు అండ్ రిమైనింగ్ ఎప్పటికీ తిరిగి రారు. కొందరు కొత్త ఐడెంటిటీతో లైఫ్ స్టార్ట్ చేస్తే మరికొందరు టోక్యో షాడోస్ లో కలిసిపోతున్నారు. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రాజెక్ట్ X ని సబ్స్క్రైబ్ చేసుకోండి.